అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కొమ్మారాపురం గ్రామ నిరుపేదలకు డి పట్టాలు మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు వెలుగుల అర్జునరావు మాట్లాడుతూ కొమ్మారాపురం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ బంజరు భూమి సర్వే నంబర్ 318/2లోని 25 ఎకరాల్లో జీడి మామిడి తోటలు సాగు చేసి జీవనోపాధి చేసుకుంటున్నారు. సాగులో ఉన్న 30 మంది నిరుపేదలకు కూటమి ప్రభుత్వం వెంటనే డి పట్టాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. గత 30 సంవత్సరాల నుండి అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నాం. అయినా ఏ ఒక్క అధికారి కూడా ఈ నిరుపేదలకు న్యాయం చేయలేదు. కావున తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం కొమ్మారాపురంలోని పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కొమ్మారాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 318లో గతంలో కొమ్మారాపురం రత్నయంపేట రైతులందరికీ కూడా సుమారు 201 ఎకరానికి డి పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే అదే సర్వే నెంబర్లో సాగు చేసుకున్నటువంటి కొమ్మారాపురంలో ఉన్నటువంటి నిరుపేదలు వీళ్ళ మొత్తం 30 కుటుంబాలకి కూడా అక్కడ 25 ఎకరాల భూమి ఇంకా మిగిలి ఉంది. 1999 నుండి ఇప్పటి వరకు కూడా ఆ భూమి పైన ఈ రైతులందరూ కూడా పోరాటాలు ఒక పక్కన జరుపుతూనే మరో పక్కన వ్యవసాయం చేసుకుంటూ జీడి మామిడి తోటలు పెంచుకుంటూ దానిలో వచ్చేటటువంటి ఫలసాయం ప్రజెంట్ ఇప్పటివరకు కూడా పొందుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు కాబట్టి కనీసం ఈ కూటమి ప్రభుత్వం అన్నా సరే ఈ కొమ్మారాపురంలో ఉన్నటువంటి ఈ సాగులో ఉన్నటువంటి 30 కుటుంబాల మందికి కూడా నిరుపేదలైనటువంటి 30 కుటుంబాలకి కూడా డి పట్టాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలాగే ఒకవేళ డి పట్టాలో పరిస్థితి ఏమన్నా కనుక ఇప్పుడు ఎంఆర్ఓ గారితో మాట్లాడిన సందర్భంలో ఆర్డర్ రావాలి, మాకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఇస్తానన్నారు. కానీ 30 సంవత్సరాల నుంచి వీళ్ళు సాగులో ఉన్నారు కాబట్టి కనీసం సాగులో ఉన్నట్టున్న రికార్డులో నమోదు చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అనకాపల్లి జిల్లా సమితి నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. కొమ్మారాపురము సంక్షేమ సేవా సంఘం సభ్యులము, రెడ్డి కులానికి చెందిన వారము. ఇప్పుడు వరకు మాకు ఎటువంటి భూములు కానీ లేవు. అందరూ పేదవాళ్ళము. కూటమి ప్రభుత్వం వారు పేదల ప్రభుత్వం అని చెప్పి ఉన్నారు కాబట్టి పేదవైన మా రెడ్డి కులస్తులకి ఆ సర్వే నంబరు 318/2లోని 30 సంవత్సరాల బట్టి ఉన్న సాగు భూమిని పట్టాలు, పాస్బుక్లు ఇప్పించి మాకు శాశ్వతంగా హక్కులు కల్పించాలని న్యాయం కోరుతున్నాం. ప్రభుత్వం వారు మాకు ఎంతైనా సాయం చేయాలని మరీ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.